అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామ పంచాయతీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ మినిస్టర్ శ్రీ గొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ 15th ఫైనాన్స్ లో ఉన్నటువంటి నిధులను కానీ గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి గ్రామంలో ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనుల్ని గ్రామ సభ ద్వారా గ్రామ తీర్మానం ద్వారా ఆ పనులను పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ సభల్లో ఏమైతే పనులు మిగిలి ఉన్నాయో అదేవిధంగా 15th ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనుల ద్వారా ఆ పనులు పూర్తి చేసుకోవాలని గ్రామ ప్రజల సమక్షంలో అదేవిధంగా గ్రామ పంచాయతీ బోర్డు సమక్షంలో తీర్మానాలు చేసుకుని ఆ పనులు జరిగించుకోవడం జరుగుతుంది. బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామంలో దీని అంతటికి భిన్నంగా జరుగుతుంది. ఆ రోజు కనీసం గ్రామ సభ ఏర్పాటు చేయకుండా, అంటే గ్రామ సభ అంటే ఒక టంకా వేపించి లేదంటే ఒక మైకు ద్వారా గ్రామ ప్రజలకు తెలియచేసి గ్రామ ప్రజల సమక్షంలోనే గ్రామ సభ ఏర్పాటు చేసి ఎన్ఆర్జీఎస్ నిధులు ఇన్ని వచ్చినాయి, అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధులు ఇన్ని ఉన్నాయి కాబట్టి 15th నిధులు ఫైనాన్స్ ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మన గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, వాటిని మనము పూర్తి చేసుకునే పనులకు శ్రీకారం చుడుతున్నామని గ్రామ ప్రజలకు చెప్పి చేయాల్సిన పరిస్థితుల్లో బొమ్మలూరు గ్రామంలో దీనికి భిన్నంగా ఎవరికి చెప్పకుండా గ్రామ సభ ఏర్పాటు చేయకుండా 15th ఫైనాన్స్ నిధులు కానీ లేదంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని సమాచారం మనకు తెలుస్తుంది. దీని విషయంలో గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. గ్రామ సభ ఏర్పాటు చేయమని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ని కానీ ఈఓను కానీ అడిగినప్పుడు కనీసం గ్రామ సభ ఏర్పాటు చేయడానికి కూడా గ్రామ సర్పంచ్ కానీ ఈఓ కానీ ముందుకు రాలేదు. ఇటీవల కాలంలో గత 3 రోజుల క్రితం గ్రామ సభ ఏర్పాటు చేస్తానని గ్రామ సభకు పంచాయతీ సర్పంచ్ కానీ డొమ్మా కొట్టినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దీని విషయంలో తీవ్ర విమర్శలు అయితే గ్రామ ప్రజలు తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఎందుకంటే కనీసం గ్రామ ప్రజలకు చెప్పకుండా వచ్చిన నిధులు ఏమయ్యాయి, వచ్చిన నిధులు ఎటు వెళ్ళాయి, వచ్చిన నిధులు ఏ పక్క దోవ పట్టించారన్న ప్రశ్నలు అయితే గ్రామ ప్రజలు వినిపిస్తున్నారు. అయితే ఇంకా అలజడ వాతావరణం అయితే గ్రామంలో నెలకొంది. అయితే దీని విషయంలో గ్రామ పంచాయతీ అసలు ఈఓ ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. అయితే గ్రామ పంచాయతీ ఈఓకి అదేవిధంగా గ్రామ సర్పంచ్ మధ్యన వాదం జరుగుతున్నట్లు కూడా మనకు కొద్దిగా సమాచారం అందుతుంది. అయితే మీరు నాకు తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు చేసినా, నాకు తెలియకుండా ఎలాంటి తీర్మానాలు చేసినా, నాకు తెలియకుండా ఎలాంటి నిధులు మళ్లించినా పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తాను, పంచాయతీ కార్యాలయానికి మిమ్మల్ని రాకుండా చేస్తానని ఈఓను కూడా ఆ పంచాయతీ సర్పంచ్ బెదిరించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీని విషయంలో అసలు ఈఓ ఇది ఎంతవరకు కరెక్ట్, మనకు వచ్చిన సమాచారం అసలు అది నిజమా కరెక్టా, గ్రామ ప్రజలు కొంతమంది ప్రజలు దీన్ని వేరే రకంగా వక్రీకరిస్తున్నారు అన్న విషయాన్ని అయితే గ్రామ పంచాయతీ ఈఓని అడిగి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీని ఫోన్ కాల్లో తీసుకుందాం. సార్ ఏం లేదు, ఇటీవల కాలంలో గ్రామ సభ ఏర్పాటు చేయలేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు గ్రామ సభ మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? అసలు ఈ 15th ఫైనాన్స్ కి సంబంధించి కానీ లేదంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ గ్రామ ప్రజలకు చెప్పకుండా చేశారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓకే, కాదు సార్, గత 3 రోజుల క్రితం గ్రామ సభ ఏర్పాటు చేస్తే సర్పంచ్ గారు డొమ్మా కొట్టారని కూడా చెప్తున్నారు. సార్ ఆయన రాబోయే కారణం ఏంటి? కాదు సార్, ఆయన రాబోయే కారణం ఏంటి? ఇదే ఈ ఫైనాన్స్ కి సంబంధించిన లెక్కలు చెప్పాల్సి వచ్చిందని గ్రామ సభకు డొమ్మా కొడుతున్నారని గ్రామ ప్రజలు చెప్తున్నారు. అంటే ఈ నిధులు తప్పుదోవ పడుతున్నాయి, ప్రజలకు చెప్పాలి కదా అంటున్నారు కదా. సార్ మీకు పంచాయతీ సర్పంచ్ గారు ఫోన్ చేసి నాకు తెలియకోకుండా ఎలాంటి తీర్మానాలు జరిగినా, నాకు తెలియకుండా ఎలాంటి ఫైనాన్స్ లో మీరు మూవ్ చేసినా మీ పంచాయతీకి పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తాను, మీ అంతు తెలుస్తాను, మీకు బెదిరింపులు కూడా చేసినట్లు మాకు సమాచారం ఉంది.
ఓకే సార్. కామెడీ చేసుకోవడానికి ఎంఈఎన్ఆర్ఈఎస్ లో ఫండ్స్ వచ్చినాయి. ఓకే. దానిలో వచ్చి గ్రామంలో మేము కాంపౌండ్ ఇచ్చాము, గ్రామ సభ ఏర్పాటు చేసాము. ఆ గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడు ఏదో 10 మంది 20 మంది షెడ్యూల్ కావాలని వస్తారు కదా. అవును సార్, అవును. వచ్చినప్పుడు పలానా ఆయన ఎవరో ఈ అప్లికేషన్ మాకు ఇవ్వలేదంటే మేము అన్నాము. వచ్చిన అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటాము. ట్యాంక్ వచ్చేటప్పుడు సహజంగా మరి ఎవరెవరైతే ఇందులో ఉంటారో వాళ్ళ నామ్స్ బట్టి చేసుకుంటారు. అప్లికేషన్ చేయకూడదు కానీ ట్యాంక్స్ విషయంలో స్కూటీలు పోవచ్చు. అది వేరే విషయం సార్. మీకు బెదిరింపులు వచ్చిన మాట వాస్తవేనా? మిమ్మల్ని బెదిరించారు అంటే మీకు మీ ఆఫీసు తాళం వేసి మిమ్మల్ని లోపల బంధిస్తామని బెదిరించారు. సార్, ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారా మీరు? తీసుకెళ్తారా? ఉన్నతాధికారులకు తెలియపరిచే అవకాశం ఉందా సార్ మీరు? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మనం మాట్లాడుతున్న విషయం అయితే ఇది పర్టికులర్ గా ఏదైతే మన న్యూస్ 4 టీవీకి సమాచారం వచ్చిందో ఈఓ గారికి బెదిరింపులు ఏదైతే వెళ్ళినాయో సర్పంచ్ గారి ద్వారా అది మాట వాస్తవం. అయితే గోకులం అనేటువంటి షెడ్లు ఏర్పాటు చేసే క్రమంలో అది నాకు చెప్పకుండా చేయడానికి వీలు లేదు అన్నట్టు విషయం అయితే వచ్చింది. అయితే త్వరలో గ్రామ సభను ఏర్పాటు చేస్తాము. గ్రామ సభను ఇప్పుడు వరకు కూడా ప్రజలకు చెప్పకుండా కొన్ని తీర్మానాలు జరిగినాయని స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే తొందరలో కూడా మళ్ళీ గ్రామ సభను ఏర్పాటు చేస్తాం. గ్రామ సభలో సర్పంచ్ గారు కానీ ఈఓ గారు కానీ లేదంటే ఉప సర్పంచ్ గారు బోర్డు మెంబర్లు కూడా ఉంటారు. గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ ఏర్పాటు చేస్తాం. గతంలో రాబడడానికి కూడా కారణాలు ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే రానున్న రోజుల్లో జరిగే గ్రామ సభలో అయితే ప్రజలు అడిగేటువంటి లెక్కలకి ఎంతవరకు సమాధానం వస్తుందో వేచి చూడాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మ్యాజిక్ మీల్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటి ఫ్యామిలీ రెస్టారెంట్. కమ్మని రుచులు అందించుట మా ప్రత్యేకత. మన ఇంటి వాతావరణంలో కుటుంబమంతా కలిసి హాయిగా ఆనందంగా పసందైన రుచులను మధురమైన వంటకాలను ఆస్వాదించండి. ఘుమఘుమలాడే హైదరాబాద్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, చైనీస్ ఐటమ్స్, తందూరి, సీ ఫుడ్స్, సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్, చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ 560 రూపాయలు మాత్రమే. మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ 900 రూపాయలు మాత్రమే. సౌత్ ఇండియా థాలీ మీల్స్ 120 రూపాయలు మాత్రమే. బర్త్డే పార్టీలకు, కిట్టి పార్టీలకు ప్రత్యేక సదుపాయం కలదు. వివాహాది శుభకార్యాలకు మరియు అన్ని రకాల ఫంక్షన్లకు క్యాటరింగ్ సదుపాయం కలదు. విశాలమైన పార్కింగ్ కలదు. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మ్యాజిక్ మీల్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ. ఎక్స్పీరియన్స్ ది టేస్ట్ ఆఫ్ మ్యాజికల్ ఫుడ్. హోండా షోరూమ్ ఎదురుగా పోలీస్ స్టేషన్ దగ్గర, విజయవాడ రోడ్, హనుమాన్ జంక్షన్. ఫోన్ 9275553333.